అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు నేను చికెన్ కూర చేయబోతున్నాను. చూడండి, ఈ చికెను మామూలుగా మసాలా అది క్రీము అన్నీ వేసి చేస్తానన్నమాట. ఇది వచ్చేసి దీనికి ఏమేం కావాలో చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం ఒక కోడి కట్ చేసి పెట్టుకున్నామండి. చూడండి, కోడి కట్ చేసి కడిగి నేను రాత్రి ఉప్పేసి నానబెట్టినానండి. రాత్రి అంతా నానిపోయింది ఉప్పులో, అది సంగతి. ఇవి వచ్చేసి జీడిపప్పులు అంటే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. 2 ఈ ఓం నమః శివాయ ఈ యాలకపుట్లు అండి, సమయానికి గుర్తుకు రావడం లేదు. లవంగాలండి, ఇది దాల్చిన చెక్క, ఇది అనాస పువ్వ, బిర్యానీ ఆకు ఒకటి వేసానండి. ఇది వచ్చేసి ధనియాల పొడి అండి, ఇది వచ్చేసి గరం మసాలా అండి, ఇది వచ్చేసి పసుపు అండి, ఇది వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ తెలుసు కదండి, దీన్ని ఇక్కడ గిస్తా అంటారు, ఇదనమాట. ఇది వచ్చేసి ఆలివ్ ఆయిల్ అండి, ఎర్రగడ్డలు, తెల్లగడ్డ, అల్లం అండి. ఇది పుదీనా పచ్చడి అండి. పుదీనా పచ్చడి నేను మొన్న ఈ మధ్య పుదీనా పచ్చడి చేశానండి. పచ్చి టమోటాలు, పచ్చి అండి, 40% అయిన టమోటాలని నేను ఎర్రగడ్డ, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, టమోటాలు అన్ని నూనెలో వేయించేసి మిక్సీ పట్టానండి. అది నాకు ఉత్తన్నంలో తినడానికి నాకు పెద్దగా నచ్చలేదండి. అందుకు దీన్ని పారేను ఇష్టం లేక నేను చికెన్లో వేసి చేశానండి. బాగా కుదిరిందనమాట. అందుకుగా కొంచెం ఉంటే మీకు చూపిద్దామని ఈ మాదిరి చేస్తానండి. బాగా కుదిరిందండి. దీంట్లో పెరుగు వేసుకోవచ్చు, నేను పెరుగు వేయడం లేదు, దీన్ని ఫ్రెష్ క్రీమ్ వేస్తాను అనమాట. పెరుగు వేస్తే నాకు ఉప్పు చూడ కూడా పెద్ద ఇష్టం ఉండదండి. అందుకని చెప్పేసి తింటాను, కాకపోతే ఎందుకో అంతగా తిన్నా కూడా ఏదో మందు తిన్నానేమో అన్నట్టు ఫీల్ వస్తుంటుంది. అందుకని చెప్పేసి నేను ఫ్రెష్ క్రీమ్ వేస్తానండి. ఇప్పుడు మనము దీన్ని ఎట్ట చేయాలో మీకు చేసి చూపించానండి. చూడండి, మనము దీంట్లో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడు మనము దీన్ని జిబ్దా కూడా వేసుకున్నామండి, బటరు. ఎర్రగడ్డలు కూడా వేసేసి ఏం చేసుకుందామండి, ఈ ఏగనిద్దామండి. అంతలోపల మనము అది మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, మిక్సీ గిన్నె ఉంది కదండి, దీంట్లోకి మనము ఈ పప్పులు వేసేసుకుందామండి. జీడిపప్పులు వేసేసుకుందాము. బిర్యానీ ఆకు, మసాలా దినుసులు కూడా వేసేసానండి. ఈ పచ్చడి కూడా వేసేసుకుందామండి. ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేసుకుందామండి. దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పెట్టేసుకుందామండి. చూడండి, ఎర్రగడ్డలు ఏగుతున్నాయండి కొంచెము. ఇప్పుడు మనము అల్లము, తెల్లగడ్డ కూడా వేసేసుకుందాము. చికెన్ వేసేసుకుందామండి వెంటనే. దీన్ని కొంచెం మూత పెట్టేసి ఉడకనిద్దామండి. చూడండి, చికెన్లోంచి నీళ్ళు అన్నీ ఊరి ఇట్లా వచ్చేసాయండి. నేను మంట ఎక్కువే పెట్టినానండి, ఎందుకంటే తొందరగా నీళ్ళు ఊరుతాయని చెప్పేసి. ఇంకా దీంట్లో నేను ఉప్పు వేయలేదండి, ఎందుకంటే పుదీనా పచ్చడిలో ఉప్పు ఉంది. ఈ చికెన్లో కూడా ఉప్పు వేసి నానబెట్టానండి. ఇంకా ఉప్పు వేయలేదు. కారం పొడి కానీ మిరియాల పొడి కానీ ఏం వేయలేదండి. పుదీనా పచ్చడిలో కారం కూడా ఉన్నది. ఈ మాదిరి తెచ్చగానే ఈ అరబీ పిల్లలు కూడా తింటారండి కారంగా. అందుకని చెప్పేసి ఆ పచ్చడి వేసి ట్రై చేసిన ఒకరోజు, బాగా కుదిరింది. అందుకు మీతో కూడా పంచుకుందామని చెప్పేసి చేస్తానండి. మీకు కూడా నచ్చితే ఈ మాదిరి చేసుకోండి.
ఇంకొకసారి కొంచెం ఉడకనిద్దామండి. మళ్ళీ మసాలా వేసుకుందాము. చూడండి ఇంకా కొంచెం బాగా వేగిందండి చికెను. మనము ఇప్పుడు మసాలా వేసేసుకుందాము. చూడండి అంతా కలిపేసుకున్నాం కదండి. కొంచెంసేపు ఏగనిద్దాం, మసాలా కూడా ఏగుతుంది. చూడండి చికెన్ బాగా వేగిపోయిందండి. చికెను మసాలా అడుగు కూడా కొంచెం అంటింది. ఏం కాదులేండి. మళ్ళీ ఇప్పుడు మనము అది వేసుకుంటాం కదా, క్రీమ్ వేసి నీళ్ళు వేస్తాం కదా, అంత కూడా వచ్చదు మళ్ళీ. అంటే మాడలేదండి, ఊరికి అంటింది అంతే ఎర్రగా. ఇట్లే ఉండాలా. చూడండి మనం మిక్సీ పెట్టుకున్నాం కదండి కొత్తిమీర పచ్చడి. ఇది ఓం నమ శివాయ, క్షమించండి, పుదీనా పచ్చడి బాగా ఈ ముంతమామిడి పప్పు, యాలకుగుడ్లు అన్నీ వేసి మిక్సీ పెట్టుకున్నాం కదండి. ఇది కూడా వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని మనము. భలే టేస్ట్ ఉందండి ఇది ఏందో అంటారు కదండి, మొగలాయి చికెన్ ఏందో ఆ మాదిరి వచ్చేసిందండి బాగా. ఈ పచ్చడి నచ్చనందుకు నేను ఇట్లా చేసేందుకు బాగా కుదిరింది. ఈ నా వీడియోలు ఎడిటింగ్లు అవి ఏముండవండి, ఎట్ట ఉండేటి అట్ట పెడతా ఉంటాము. ఏమన్నా తప్పులు దొల్లింటే కానీ క్షమించండి. నాకు ఎట్ట వచ్చినట్టు ఎట్ట వచ్చిన మాటలు అట్టే చెప్తానండి. నేర్చుకొని ఏం చెప్పలేదు. చూడండి ఇంకా కొంచెంసేపు నీళ్ళు కాగినాయండి. నీళ్ళు దాంట్లో వేసేసుకుందాం, కాగిన నీళ్ళు. చూడండి బాగా వేడి నీళ్ళు అండి, పొగలు వస్తున్నాయి చూడండి. ఈ గిన్నె కూడా కడిగి దీన్ని వేద్దాము మిక్సీ గిన్నెలోకి. నాకు యూట్యూబ్లో అప్లోడ్ చేయను వీడియోలు చేత కాదండి. నేను మా కొడుకు పంపించే, మా చిన్న కొడుకు పెడుతున్నాడు యూట్యూబ్లలో, ఏదో అవసరం కోసం అండి. అందుకని చెప్పేసి ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి, ముందే చెప్తున్నా. ఇంకా దీన్ని మనము ఉడకనిద్దామండి ఒక 10 నిమిషాలు. ఎక్కువ మంట పెట్టేసి. చూడండి అడుగు ఉండేది కూడా అంతా వచ్చేసింది ఉడికి నీళ్ళు పోసే లోపల. చూడండి ఒక 5 నిమిషాలు పెద్ద మంట మీద, 5 నిమిషాలు చిన్న మంట మీద ఉడకనిద్దాము, సరిపోతుంది, కూర అయిపోతుందండి. చూడండి చికెన్ ఉడికిపోయింటుందండి. ఉడికిపోయిందండి, ఇంకొక రవ్వ గట్టిపడాలి అంతే. చూడండి ఒక్క రవ్వ గట్టిపడితే సరిపోతుందండి. ఈ చపాతీలేకైనా బాగుంటుంది, రొట్టెలేకైనా బాగుంటుంది, అన్నం లేక ఇంకా బాగుంటుందండి. ఒక్క రవ్వ గట్టిపడాలండి అంతే అండి. ఒక రవ్వ గట్టిపడిన తర్వాత మళ్ళీ దించేసుకుందాము. చూడండి అన్నం కూడా రెడీ అయిపోయిందండి. ఈ అన్నంలో చూడండి ఉల్లగడ్డలు, క్యారెట్లు వేసానండి, తొక్క జిగిరేసి. మా ఇంట్లో ఒక పిల్లోడు ఉన్నాడు, చిన్నపిల్లోడు, 10 నెలలు ఇప్పుడు వాడికి. అందుకని చెప్పేసి వాడి కోసం అండి ఈ ఉల్లగడ్డ, ఈ క్యారెటు, మళ్ళీ మెత్తగా చిన్న పప్పు గుత్తుండండి, అది చూపించాను మీకు. దాంతో దంచి ఈ కూర కావాలంటే ఒకరో కలిపి పెడతామండి, తింటాడు. అది రోజు సూప్ చేసేదాన్ని. ఈరోజు చేయలేదండి, రోజు చేస్తానండి సూపు. ఆ పిల్లోడి కోసం రోజు తింటాడు. ఇంక రోజు ఏం సూప్ లేని పొద్దు ఈ మాదిరి ఉల్లగడ్డలు వేసానండి. ఇంక రేపు మళ్ళీ మొదలు రోజు సూపే చేయాల్సి వస్తుంది. సరే అండి. చూడండి మొత్తానికి రెడీ అయిపోయిందండి. దీని ఏం పేరు పెడతారో చెప్పండి మీరు. నేనైతే చికెన్ గ్రేవీ కూర అని పెడతానా పేరు. ఎందుకంటే ఇది పుదీనా పచ్చడి వేసి చేసింది కదండి, అందుకని చెప్పేసి. చూడండి ఇంక రెడీ అయిపోయిందండి. ఇంక తినడం ఆలస్యము. భలే కుదిరిందండి. ఆ పచ్చడి చెడిపిన చింతలేకండి, చికెన్ కూర అయితే భలే కుదిరింది. 2 రోజులు ఎత్తిపెట్టుకొని తిన్నాం మేమైతే కన్నా ఇది కూర. మళ్ళీ ఈరోజు చేశానండి. అది సంగతి. నేను రంజాన్లో కూడా వీడియోలు చేసి పెట్టానండి.
అవి మా కొడుకు అప్పుడు ఇంకా బడి ఉన్నింది కాబట్టి పెట్టలేదు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇంకా ఒక్కొక్కటి పెడతాడండి. రంజాన్లో వీడియోలు కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ద్రౌపది వంటిల్లు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సపోర్ట్ చేయండి ప్లీజ్. అందరికీ జై శ్రీరామ్ అండి. జై హింద్, జై భారత్.